మన హృదయంలో కొన్ని షేర్ చేసుకోలేనివి, ఇప్పటి వరకు ఒక్క వ్యక్తికి కూడా షేర్ చేసుకొని కొన్ని సంగతులు ఉంటాయి, అవి మనకే తెలుసు. ఈవెన్ పేరెంట్స్ కూడా చెప్పనివి, ఫ్రెండ్స్ కూడా చెప్పనివి, అవి చెప్తే ఏమనుకుంటారో అనేటువంటి భయం కూడా కలిగి ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఈ సమరయ స్త్రీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మెస్సే అనబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేస్తారు. దట్ ఈస్ ద ఎన్కౌంటర్ పార్ట్, ఎన్కౌంటర్ టైం. దేవుడు నిన్ను దర్శించిన కాలం ఎలా ఉంటుందంటే, నీ బ్రతుకున్నంత రహస్య జీవితాన్ని అంతా బయటికి తీసుకొస్తాడు. దాన్ని ఏమంటామంటే ఎన్కౌంటర్ అంటాం. ఆ రోజున మీరు చాలా ఏడుస్తారు. అరే, నాకు మాత్రమే తెలిసినటువంటి ఈ విషయము, నా పర్సనల్, నాకు తెలిసినటువంటి ఈ ప్రైవేట్ విషయము ఈయనకి ఎలా తెలిసింది? అందుకే ఆయన అన్నారు, ఆయన పేరేంటంటే సర్వజ్ఞుడు, సమస్త జ్ఞానం కలిగిన వాడు ఆయన. ఆయన జ్ఞానంకు మితి లేదు. ఒక సిటీ స్కాన్, ఒక ఎంఆర్ఐ స్కాన్ చేయలేనటువంటి పని ఏంటో తెలుసా అండి? మీ హృదయంలో ఉన్నది బయటకు తీసుకుంటారు. మీ శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాలైనా బయటకు చూపించగలుగుతుంది, కానీ మీ హృదయంలో ఉన్న బాధ బయటికి తీసుకొచ్చేటువంటి స్కానింగ్ మిషన్ ఇంతవరకు ఎవరు కూడా కనుక్కోలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారో తెలుసా అండి? ఆ బాధను తీసేస్తారు. హీ కెన్ ఓన్లీ డూ దట్. ఆయన మాత్రమే చేస్తాడు. నీ హృదయ వేదనను, ఆ పాపము తీసివేయగలిగిన వాడు. ఎందుకు మరి సమరయ స్త్రీని దేవుడు దర్శించాడంటే, ఆమెను శిక్షించడానికి కాదు, ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టించడానికి కాదు, ఆమె జీవితాన్ని బట్టబయలు చేసి ఆమెను అవమానపరచడానికి కాదు, కానీ దేనిని బట్టి అయితే నరకానికి వెళ్ళిపోతుంది అటువంటి జీవితం నుంచి విడిపించడానికి. దేవుడు ఏం చేస్తాడంటే, నిన్ను, నీ పాత జీవితాన్ని సపరేట్ చేస్తాడు. ఆ సపరేషన్ అనేది జరిగినప్పుడే రక్షణ కార్యము. మనం మన పాప జీవితంతో కొనసాగడం క్రైస్తవ జీవితం కాదు. కనుక సమరయ స్త్రీ జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? తనకు చూపించాడు. నువ్వు ఈ జీవితాన్ని మార్చుకోమని చెప్పి. ఆమె మార్చుకుందా లేదా? చెప్పండి. ఎంత అద్భుతమో కదా. అంత ఘోరమైన పాపంలో ఉన్నటువంటి వ్యక్తి మరణం అసాధ్యం, కానీ యేసుక్రీస్తు ప్రభువారికి సమస్తం సాధ్యం.